ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరమునకు ఒక నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం వచ్చి దర్శించుకుంది. వారిది ఒక చిత్రమైన సమస్య. భార్య, భర్త, ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు కూడా 15 సంవత్సరముల వయసు పైబడిన వారే. వారు పొన్నలూరు మండలం లింగం గుంట గ్రామం నుంచి వచ్చారు. పొన్నలూరు మండలంలోని లింగం గుంట గ్రామం నుంచి వచ్చారు. అతను ఇల్లు కట్టే మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. అతనికి వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని అతను చక్కగా పోషించుకుంటున్నాడు. ఇద్దరు మగపిల్లలు. పెద్ద పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, రెండోవాడు 10వ తరగతి చదువుతున్నాడు. ఉన్నంతలో వాళ్ళు బాగానే సంసారం సాగిపోతుంది. హఠాత్తుగా వారికి ఒక సమస్య వచ్చింది. చిన్న కుమారుడి మానసిక స్థితిలో మార్పు వచ్చింది. పిచ్చి పిచ్చిగా ఆ అబ్బాయి ప్రవర్తించసాగాడు. మరో వారం కల్లా పెద్ద అబ్బాయి కూడా అలాగే మారిపోయాడు. ఇవన్నీ గ్రహ బాధలని, ఇవి తొలగిపోవాలంటే మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి వద్దకు వెళ్ళి కొన్నాళ్ల పాటు స్వామివారిని సేవిస్తూ ఉండమని వారి శ్రేయోభిలాషులు వారికి సలహా ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారు, ఆ దంపతులు శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరమునకు వచ్చారు. వచ్చి అక్కడ స్వామివారు మందిరంకి ఎదురుగా ఉన్న రావి చెట్టు కిందే నివాసం ఏర్పరచుకున్నారు. రూమ్ కూడా తీసుకోలేదు వారు. ఉదయం సాయంత్రం స్వామివారి మందిరానికి 108 ప్రదక్షిణలు చేశారు. 10 రోజులు గడిచిపోయాయి. పిల్లల ప్రవర్తనలో కొద్దిగా మార్పు వస్తుంది. ముందు చిన్నపిల్లవాడు బాగా మామూలుగా మారిపోయాడు. మరో 10 రోజుల గల పెద్దవాళ్ళలో కూడా మార్పు వచ్చింది. వారి సంతోషానికి అవధులు లేవు. వాళ్ళు శ్రీ స్వామివారి మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి వద్ద 40 రోజులు ఉంటామని వారు మొక్కుకున్నారు. కానీ 20 రోజుల కల్లా పిల్లలిద్దరూ బాగుపడ్డారు. ఇద్దరికీ స్వస్థత ఏర్పడింది. కానీ వారెవరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోలేదు. స్వామివారి మందిరం వద్ద ఎదురుగా రావి చెట్టు కిందే అలాగే ఉన్నారు. రూమ్ కూడా తీసుకోలేదు. క్రమక్రమంగా వాళ్ళు మందిరంలో ఉన్న చిన్న చిన్న పనులు చేయసాగారు. కల్పించుకొని చిన్న చిన్న పనులు చేయసాగారు. మందిరం వద్దకు లోపల పనులు కూడా చేస్తూ ఉన్నారనమాట. క్రమక్రమంగా రోజంతా ఏదో ఒక పని చేస్తూ, మందిరం దగ్గర పని చేస్తూ వాళ్ళు కాలం గడపసాగారు. ఉదయం సాయంత్రం ప్రదక్షిణాలు చేసుకుంటూ 40 రోజుల పాటు వీరు స్వామివారిని సేవించుకుందామని వచ్చారు. కానీ 3 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఈ 3 నెలల కాలంలో పిల్లలిద్దరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళి పరీక్షలు రాశారు. మంచి మార్కులతోనే వాళ్ళు పాస్ అయ్యారు కూడా. ఒకరు ఇంటరు, ఒకరు 10th కదా, ఇద్దరు మంచి మార్కులతోనే పాస్ అయ్యారు. 40 రోజుల తర్వాత కూడా వాళ్ళు రూమ్కి రాలేదు. ఆ చెట్టు కిందే అలా ఉన్నారనమాట. వారికి పిల్లలిద్దరూ పనికి రాకుండా పోతారేమో అని దిగులు పడ్డారు కదా. అలాంటిది స్వామివారు సన్నిధికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ బాగుపడ్డారు. పరీక్షలు రాశారు. మంచి మార్కులతో పాస్ అయ్యారు. దీని అంతటికీ కారణం శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులే అని వారి ప్రగాఢ నమ్మకం. 3 నెలల తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట. వాళ్ళ ఊరికి వెళ్లే ముందు నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళని అడిగారు, మీరు ఇన్నాళ్ళు ఈ చెట్టు కింద ఎలా ఉన్నారు, ఎందుకు ఉన్నారు అని అడిగారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది మేము ఇలా అనుకున్నది కాదు స్వామి. మొదటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడే నాగేంద్ర ప్రసాద్ గారితో వాళ్ళు ఇలా చెప్పారనమాట, మేము ఇది అనుకొని చేసింది కాదు. మేము మొదటి రోజు ఇక్కడికి స్వామివారి సన్నిధికి వచ్చినప్పుడే ఆ రోజు రాత్రి వీరికి స్వప్నంలో ఒక యోగి కనబడినట్లు చెప్పారనమాట. చెప్పి వీళ్ళని అక్కడే ఆ రావి చెట్టు కింద నివాసం ఏర్పరచుకోమని చెప్పారు. ఇది స్వామివారి ఆదేశంగా, మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి ఆదేశంగా వీరు భావించి ఆ చెట్టు కిందే ఉండిపోయారు. ఎండైనా వానైనా అలాగే ఉండిపోయారు. వాళ్ళు ఇంకా ఇలా చెప్పారనమాట, మేము అనుకున్న 40 రోజుల దీక్షలో ఇది కూడా, ఈ చెట్టు కింద ఉండడం కూడా ఒక భాగం అని అనుకున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని నాగేంద్ర ప్రసాద్ గారితో వారు వివరించి చెప్పారు.
ఈ విధంగా స్వామివారిని సేవించుకొని వారి ఇంటికి వెళ్ళిపోయారు. 3 నెలలు సేవించుకొని వారి ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరికీ ఆరోగ్యం చేకూరింది, స్వస్థత చేకూరింది. అంటే దీన్ని స్వామివారిని నమ్మి కొలిచిన వాళ్ళకి స్వామివారి రక్ష అని మనకి తెలుస్తుంది. లీలా వైభవంలో ఇంకొక లీల. ఈమె పేరు ప్రతిభ గారు. వీరు వరంగల్లో ఉంటారు. ఈమె లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీరు ఒక్కసారి కూడా మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోలేదు, మందిరంకు రాలేదు లేదు. కానీ వారికి తెలిసిన వాళ్ళ ద్వారా స్వామివారి మహిమ ఈమె విన్నారు. తర్వాత ఈమెకు ప్రొఫెషనల్ క్యారీర్ కోసం ఒక ప్రొఫెషనల్గా ఎగ్జామ్ రాయవలసి ఉంది. ప్రొఫెషనల్ ఎగ్జామ్ క్యారీర్లో ప్రాస్పరిటీ కోసం. సో ఆ ఎగ్జామ్ రాయడానికి ఈమె అప్లై చేసుకున్నారు. కానీ ఆ పరీక్ష ముందు రోజు వరకు ఈమెకు హాల్ టికెట్ రాలేదు. ఇంకా ఈమె ఆందోళన బాగా, హాల్ టికెట్ రాలేదు, ఇంకా ఎగ్జామ్ రాయనని ఆమె ఆశ వదిలేసుకున్నారు. రాత్రి 9 వరకు ఎదురు చూశారు, కానీ ఆ ఆశ వదిలేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి హైదరాబాద్లో ఈమె ఎగ్జామ్ రాయాలి. ముందు రోజు రాత్రి 9 వరకు కూడా రాలేదు. కానీ ఈమె స్వామివారిని మొరపెట్టుకున్నారు. స్వామి దత్తాత్రేయ, నువ్వే నాకు దిక్కు, నేను పరీక్ష వ్రాయడానికి మార్గం చూపించు తండ్రి అని స్వామివారికి నివేదించుకున్నారు ఆమె బాధ. పదే పదే ప్రార్థన చేసుకున్నారు. తెల్లవారింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈమెకి ఇంటర్నెట్ అంటే ఈ హాల్ టికెట్, ఆమెకి ఈ హాల్ టికెట్ వచ్చింది ఈమె మెయిల్కి. దాంతో ఆమె ఆ హాల్ టికెట్ తీసుకొని అప్పుడు బయలుదేరిన 10 గంటలకు ఎగ్జామ్. ఆమె అప్పుడు బయలుదేరిన హైదరాబాద్ వెళ్ళడం కష్టం. కానీ స్వామివారి మీదే పూర్తి భారం ఉంచి ఆమె కారు మాట్లాడుకొని ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళేటప్పటికి 11 అయింది. అంటే ఎగ్జామ్ అప్పటికి స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిపోయింది. సాధారణంగా లేటుగా ఎవరిని అలో చేయరు కదా. కానీ ఈమె అక్కడ రిక్వెస్ట్ చేసి హాల్ టికెట్ రాలేదు అని చెప్పి ఆమెను రిక్వెస్ట్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాంతో ఈమెకు ఎగ్జామ్కి అలో చేసి ఎగ్జామ్ రాశారు ఈవిడ. పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత శ్రీ స్వామివారి దయ వల్లే తనకి ఈరోజు ఇలా అన్నీ కలిసి వచ్చాయని ఈమె గాఢంగా నమ్మారు. స్వామివారికి మనసులోనే ప్రణామాలు అర్పించుకున్నారు. ఈ జరిగిన విషయం అంతా నాగేంద్ర ప్రసాద్ గారికి ఈమె ఫోన్ చేసి చెప్పారు. అప్పటి వరకు నాగేంద్ర ప్రసాద్ గారికి ఈమె ఎవరో తెలియదు. ఈ జరిగిన విషయం అంతా చెప్పి విభూతి పంపమని ఈమె నాగేంద్ర ప్రసాద్ గారిని కోరారు. అదేవిధంగా వీరు విభూతి పంపారు. తర్వాత 10 రోజులకి ఇంకొక సంఘటన జరిగింది. ఆమె ఈ ప్రతిభ గారే నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. అదేంటంటే వీరు ఎన్నాళ్ళ నుంచో ఇంటి లోన్ కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ ఈమెకి లోన్ శాంక్షన్ అవ్వలేదు అని చెప్పారు. కానీ స్వామివారిని శరణ వేడుకున్నామని, స్వామివారిని శరణ వేడుకున్న 2 రోజుల్లోనే ఆ లోన్ శాంక్షన్ అయిందని ఈమె నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. స్వామివారికి నమ్మి కొలుచుకుంటే స్వామివారే అండా దండ కదా. ఓం నారాయణ. ఆది నారాయణ.